ఇక ప్రస్తుత కుళ్ళు రాజకీయాల్లోకి వచ్చేద్దాం. మహానుభావుల గురించి, ఇద్దరు గురించి మాట్లాడుకున్నాం. మరికొందరు మామూలు మనుషుల గురించి కూడా మాట్లాడుకోకపోతే మనకి కిక్ ఉండదు. సో మాట్లాడుకుందాం. ముందుగా నేను చెప్పాలనుకున్న అంశం, అసలు నేను రఘురామకృష్ణరాజు అనబడే నేను ఎప్పుడు ఈ పార్టీకి రాజీనామా చేస్తాను. ఇది చాలామంది వైసీపీ వాళ్ళు ఊరికనే మీడియాలో పోస్టులు పెట్టి ఎప్పుడు రాజీనామా చేస్తాం, దమ్మంటే రాజీనామా చేయి అని ప్రతి చెత్తన వరకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడో చెప్పా, మళ్ళీ చెప్తున్నా. గతంలో నన్ను డిస్క్వాలిఫై చేయాలి అని వాళ్ళు పిటిషన్ ఫైల్ చేశారు. ఎప్పుడో 2020 జూన్ మాసంలో, ఐ థింక్ జూన్ 3వ తారీఖు వీళ్ళందరూ వెళ్ళి పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని వాళ్ళకి అవకాశం ఇచ్చా. చేసుకోండి రా బాబు, చేసుకోండి అని. మధ్యలో ఒక స్టేజ్లో నేను వీళ్ళ వల్ల కాదని రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేద్దాం అనుకుంటే, మరి వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడు కొలిక్కి వచ్చింది, మరి ఈ స్థితిలో ఇతను పారిపోతున్నాడని చెప్పి మళ్ళీ పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెట్టడం. ఆ సమయంలో కొంచెం గట్టిగానే ప్రయత్నం చేశారు వీళ్ళు. ఏదో ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయగలిగారు. నన్ను పిలిచి నా వివరణ అడిగారు. అప్పుడు నేను నా వివరణ సంపూర్ణంగా ఇచ్చా. అసలు పార్టీకి, ప్రభుత్వానికి తేడా తెలియని పనికిమాలిన వెధవలు ఇచ్చిన కంప్లైంట్ని అసలు మీరు ఎలా కన్సిడర్ చేస్తారు అని చెప్పి నేను వివరణ ఇచ్చా. ఆ వివరణ ఇచ్చిన తర్వాత మరి సమయం ఇవ్వాలి కదా, ఎందుకంటే వివరణ ఇచ్చి భయపడి వాళ్ళు యాక్షన్ తీసుకుని పారిపోయాడు అని చెప్పి అనే అవకాశం కూడా ఉంది. సో అంచేత టైం ఇచ్చా ఇంకెందుకు బొక్క అని, మరి వేస్ట్, సారీ ఫర్ యూజింగ్ దట్ రాంగ్ వర్డ్, కానీ తప్పట్లా. సో ఇంకెన్నాళ్ళు వెయిట్ చేస్తాం. సో అంచేత రేపు వచ్చే నెల మరి మా బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో కంపల్సరీగా పాల్గొవలసిన అవసరం ఉంది. ఈలోపు ఎంపీ నిధులు ఇవన్నీ కూడా అలాట్మెంట్లు, కొంత పెండింగ్ వర్క్స్ కంప్లీషన్లు అన్నీ కూడా చూసుకుని మరి ఆ ఫిబ్రవరి సమావేశాల్లో ఒక మంచి ముహూర్తం చూసుకుని నేను నా పార్లమెంట్, సరే నా సొమ్ముతో నేను నెగ్గా, నా గ్లామర్తో నేను నెగ్గాను అని చాలాసార్లు చెప్పాం. అయినా ఇంకా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇంకా ఎందుకులే ఈ పార్టీలో ఉండటం, ఇన్నాళ్ళు వాళ్ళ పౌరుషం నిలబెట్టుకోవటానికి, వారి గౌరవం అంటే ఎంతో పెద్ద సినిమా ఉంది అని అక్కడ అనుకుంటున్నారు కదా. ఓకే, కొన్నిటిలో వాళ్ళ సినిమాను వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళ కేసుల విషయంలో, ఇంకొన్ని విషయాల్లో. కానీ రాష్ట్రానికి మంచి జరిగే విషయంలో వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఇక్కడ వారు ప్రూవ్ చేసుకుంటానికి నేను చాలా సమయం ఇచ్చాను. ఇంకా రేపు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 దాకా మా సమావేశాలు ఉన్నాయి.